ఈ సిల్లీ బీజేపీ దొంగ బీజేపీ ఆర్డర్ ఇస్తుందా? ఈ ఆర్డర్ తీసుకురా. 1.5 కోటి టన్నులు తీసుకుంటాం బాయిల్ రైస్ అని చెప్పి తీసుకురా. మొత్తం నేనే సీడ్ సప్లై చేయించి బ్రహ్మాండంగా నేనే పంట వేపిస్తాను నిలబడి. అన్ని జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు నిలబడి బ్రహ్మాండంగా పొలాలు చేపిస్తాం. కావాల్సినంత పట్టేంత వాటర్ ఉన్నది. ఫుల్ పవర్ సప్లై చేస్తున్నాం. పెట్టుబడి ఇస్తున్నాం రైతాంగానికి. మేమే వేయిస్తాం మరి పంట తీసుకురాను అంటే ఏమన్నట్టు ఇది? బాధ్యతారహితంగా ఇష్టం వచ్చినట్టు సొల్లు పురాణం మాట్లాడుకుంటా అబద్ధాలు ప్రచారం చేసుకుంటా మేము ఇట్లా తిరుగుతామంటే ఇప్పటిదాకా చెల్లింది. బట్ నౌ యూ విల్ ఫేస్. వర్షాకాలం ధాన్యం తీసుకునేదాకా నిద్ర పోనీయం. యాసంగి పక్కకు పెట్టు. కేంద్ర ప్రభుత్వాన్ని నిద్ర పోనీయం. ఇక్కడ వీళ్ళని కూడా తిరగనీయం బజార్ మీద. మేం చేస్తాం ధర్నా. మీ ధర్నా సంగతి ఏందో మెడలు ఎవరి వంచాను, నీ వంచాను, నా వంచాను, ఎవరి వంచాను, ఏ ప్రభుత్వాన్ని వంచాను ప్రజల ముందు పెడతాం బజార్లో. చాలా ఇష్యూలున్నాయి, ఇంకా చాలా అనేకమైన ఇష్యూలున్నాయి. ఇన్ని రోజులందుకనే మేము ఒక మర్యాదగా పద్ధతిగా కొత్త రాష్ట్రం కాబట్టి దీన్ని సెటిల్ చేసుకుందాం అని చెప్పినాం. అన్ని ఉల్టాపల్టా మాట్లాడతారు. ప్రతి విషయానికి ఉల్టాపల్టా మాట్లాడతారు. ప్రతి విషయానికి అబద్ధాలు చెప్పడం. మీకు చేత కాదు, మీరేం చేయలే. మేము కమిట్మెంట్ ఉన్నోళ్ళం. మీ రాష్ట్రం తెచ్చిన వాళ్ళు. ఎస్, మేము దళిత బంధు పథకం తెచ్చినాం. 100కు 100% దాన్ని అమలు చేస్తాం. మాకు చిత్తశుద్ధి ఉంది. ఇట్స్ అవర్ ఎజెండా. స్పష్టంగా చెప్పిన ఉప ఎన్నిక రాగానే దొంగ మాటలు మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు పెరగడం, ఇష్టం వచ్చిన పద్ధతులు ఎవరు పడితే వాళ్ళను ఏది పడితే అది మాట్లాడడం, ప్రజలను తప్పుదారి పట్టేయడం. ఇన్ని రోజులు మీ ఆటలు చెల్లినాయి బిడ్డ. మీ నోటికొచ్చినట్టు కూస్తున్నారు కారుకూతలు. దళితుల కోసం గిరిజనుల కోసం పెట్టినటువంటి అట్రాసిటీ చట్టాన్ని పట్టుకుని ఒక విధవ లొటపీస్ చట్టం ఉంటాడు. ఎవరు లొటపీస్? చట్టాలు గౌరవం లేదు, కోర్టు గౌరవం లేదు, దళిత గిరిజన ప్రజలంటే భయం లేదు మీకు. ఏం తమాషా చేస్తున్నారా ఈ రాష్ట్రంలో? ఏమో మీ అరాచకమా? ఏం చేసింది మీరు? ఏ వర్గం ప్రజలు చేసినారు? మీ 7 ఏళ్ల పరిపాలన ఈ దేశానికి ఒరగబెట్టింది ఏంటి? ఒక్క మంచి పని ఉందా మీ కేంద్రం చేసిన ప్రభుత్వం చేసిన మంచి పని? ఒక్కటి. మీరు దళితులకు చేసిండ్రా, గిరిజనులకు చేసిండ్రా, బీసీలకు చేసిండ్రా, రైతులకు చేసిండ్రా, నిరుద్యోగ యువకులకు చేసిండ్రా? ఒక్క మాట మీద నిలబడ్డరా? 15 లక్షలు ఇస్తామని ఇచ్చిండ్రా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిండ్రా? ఎస్, ఐఎమ్ క్వశ్చనింగ్. యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ క్వశ్చనింగ్. ఏ మాట మీద నిలబడ్డారు మీరు? సందర్భం వచ్చినప్పుడల్లా భావోద్వేగాలు రెచ్చగొట్టడం. అయితే అంతర్జాతీయ సరిహద్దు భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, లేకపోతే మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, ఓట్లు దండుకోవాలి. ఇదా రాజకీయం? ప్రజలతో చెలగాటమాడే పద్ధతి ఇదా? ఇలా మొత్తం నాశనం పట్టిన దేశాన్ని, దేశ జీడిపి మంట కలిసిపోయింది, ఫుడ్ సెక్యూరిటీ నాశనం అయిపోయింది. నేపాల్ కన్నా, బంగ్లాదేశ్ కన్నా, పాకిస్తాన్ కన్నా తక్కువ ఉంటుందా ఇండియా జీడిపి? ఎవరి ఘనకార్యం ఇది? ఎవరి తప్పిది? మీకు చేతగాక, వ్యవహారం చేయరాక, అడ్డగోలు ట్యాక్సులు పెంచి ప్రజల మీద భారం పెంచుకుంటా, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను ఊడబీకి ప్రైవేటైజ్ చేసి, ఎంత అద్భుతమైన సంస్థనండి ఎల్ఐసి లాంటి సంస్థను ఎందుకు ప్రైవేటీకరించాలా? కేంద్ర ప్రభుత్వానికే 30-40 లక్షల కోట్లు ఇస్తారు వాళ్ళు డబ్బులు. మీ బడ్జెట్లో భాగంగా ఉంటుంది అది. అటువంటి బ్రహ్మాండమైన సంస్థలను నిర్వీర్యం చేసుకుంటూ మీరా మాట్లాడే? ఎన్ని రకాల ఒత్తిడి పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలను మీరు? ప్రతి బాయి కాడ, రైతు కాడ మీటర్ పెట్టమని చెప్తున్నారు. నేను రెసిస్ట్ చేస్తా ఉన్నా, నేను పోరాటం చేస్తా ఉన్నా 2 సంవత్సరాల నుంచి. ఎందుకు పెట్టాలో? మా రైతాంగాన్ని మేము ప్రీగించుకుంటాం, డబ్బులు మేము కట్టుకుంటాం, బిల్స్ మేము పే చేస్తామంటే కూడా నో పెట్టాలి. లేకపోతే ఆర్ఈసీ ద్వారా, పిఎఫ్సి ద్వారా మీకు వచ్చే రుణాలు బంద్ చేయిస్తాం అని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇవన్నీ వాస్తవాలు. ఇప్పుడు తగులుకుంటాం, ఇక మాట్లాడతాం. మీ చరిత్ర ఏందో, మా చరిత్ర ఏందో, ప్రజలకు మీరేం చేసినారో, మేమేం చేసినామో ఇప్పటిదాకా అలో చేసినాం మేము. బట్ నో, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వెంబడబడతాం, ఇక్కడ ఉండే బీజేపీ వెంబడబడతాం. ఈ సమస్యలకు ఎవరు జవాబు చెప్పానో, ఎవరు బాధ్యత వహించానో, ఈ రైతుల ధాన్యం సంగతి ఏందో, మిగతా పెండింగ్ ఏమి ఇచ్చారండి? స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లోనూ కూడా ఇంప్లిమెంట్ చేస్తలేరు. ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాలన్నో ఇవ్వం. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలన్నో ఇవ్వం. కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలా? ఇవ్వం. ఒక్క పని ఒక్కడన్నుందా పని?
ఈ సోకాల్డ్ బీజేపీ అధ్యక్షుడు కానీ ఇంకోడు కానీ ఇడున్న కేంద్ర మంత్రి కానీ 10 రూపాయలు పనిచేసినరా తెలంగాణకు? 10 రూపాయలు ఏ పని చేసింది మీరు? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఇచ్చిండ్రా? నీతి ఆయోగ్ చెప్పింది మిషన్ కాకతీయ మంచి ప్రోగ్రాం 24,000 కోట్లు ఇవ్వని, మిషన్ భగీరథ మంచి ప్రోగ్రాం ఈమె నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. సింగిల్ నా యాపై సేపలే 24,000 కోట్లు కాదు, 24 రూపాయలు కూడా ఇవ్వాలి. మా నీటి వాటా వెళ్తారు, హైకోర్టు పెండింగ్లో పెడతారు, 5 ఏళ్ళు కొట్లాట తర్వాత ఇస్తారు, ఎస్ఆర్సీ యాక్ట్లో ఉన్నాయి తేల్చారు. ఉల్టా మళ్ళీ మీరే మాట్లాడతారా? ఇక్కడ మెడల్ వంచుతారా? మీరు ఎవరు మాట్లాడతారు? మీ మెడల్ మీ మెడల్ ఇరిస్తాం బిడ్డ, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? పిచ్చి కూతలు కూస్తే ఇన్ని రోజులు ఏదో క్షమించిన మిమ్మల్ని మేము వదిలిపెట్టినాం, మాకు చేతగాక కాదు, అడుగున మిమ్మల్ని తరిమి కొట్టగలుగుతాం. మాకున్న క్యాడర్కు, మాకున్న లెక్కకు, మాకున్న శక్తికి. ఎస్, వీఆర్ వెరీ పవర్ఫుల్ పార్టీ హియర్ డెఫినెట్గా. టుడే వీఆర్ 103 ఎమ్మెల్యేస్ ఉన్నాం. మా మిత్రపక్షం ఒక మజ్లిస్ పార్టీ ఉంది, 110 ఎమ్మెల్యేలు ఉన్నాం మేము 119లో. మమ్మల్ని ప్రజలు నామినేట్ చేసి వచ్చినాం మేము, మాకు ఎవడో ఢిల్లీకి వెళ్ళి నామినేట్ చేస్తే రాలే. వీఆర్ నామినేటెడ్ బై ది పీపుల్ ఆఫ్ తెలంగాణ, బై ద ఫార్మర్స్ ఆఫ్ తెలంగాణ. నౌ టుడే ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ ఐఎమ్ డిమాండింగ్ ద యూనియన్ ఫుడ్ మినిస్టర్ to declare the government of India policy. Please say what is that you are going to take, what is that you are not going to take. తెలంగాణ రైతాంగాన్ని మీరు మోసం చేయవద్దు. మేము రైతులను కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాము. మీ చిల్లర రాజకీయాల కోసం వాళ్ళ బతుకులు నాశనం చేస్తామంటే చూస్తూ ఊరుకోడు కేసీఆర్. మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బాధ్యతారహితంగా మాట్లాడతామంటే మీ మెడలు ఇస్తాం, జాగ్రత్త. ఎస్, డెఫినెట్గా నాలుగే ఉంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అడ్డగోలుగా మాట్లాడడం, వట్టిగానే ప్రాజెక్టులలో అవినీతి జరిగింది. ఎక్కడ జరిగింది? పెట్టు కేసు, నీ దమ్ముంటే. ఎస్, కండక్ట్ ఎంక్వైరీ, వీఆర్ రెడీ. వాట్ రబ్బిష్ యు ఆర్ టాకింగ్ ఆన్ ద స్ట్రీట్స్? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, కుక్కలు మురిగినట్టు మురుక్కుంటా, చట్టాలను మాట్లాడుకుంటా, మనుషులను మాట్లాడుకుంటా, అడ్డగోలు ప్రచారాలు చేసుకుంటా, ఇంకా సహించాం, జాగ్రత్త, బీ కేర్ఫుల్. మేము ఉద్యమాలు చేసిన వాళ్ళం, మహామహా రాకాసులతో కొట్లాడిన వాళ్ళం. ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం. తమాషా చేస్తున్నారా ఈ రాష్ట్రంలో? వాట్ ఈస్ దిస్? ఇప్పటిదాకా మేము ఎందుకన్నా మంచి పద్ధతిలో పోయినాం. నేను ప్రధానమంత్రి కూడా చెప్పిన, మీరు చేయాల్సినవి చేస్తలేరు, అయినా మేము మీకు కోఆపరేట్ చేస్తున్నాం. అనేక సందర్భాల్లో కోఆపరేట్ చేసినాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కోఆపరేట్ చేసినాం, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కోఆపరేట్ చేసినాం, అనేక బిల్స్ పాస్ చేసేటప్పుడు కోఆపరేట్ చేసినాం. మా మీద ఎందుకంటే మీరు అనవసరంగా ఇట్లా చేస్తారని చెప్పి నేను చెప్పిన, మర్యాదతో చెప్పిన. మేము సంస్కారవంతంగా ఉన్నామని చెప్పిన. ఇంత కుసంస్కారుల్లాగా, హీనుల్లాగా దిగజారిపోయి రాజకీయాలను దిగజార్చుకుంటూ, రాజకీయ విలువలు దిగజార్చుకుంటూ, ఇష్టం వచ్చిన పద్ధతిలో మాట్లాడుకుంటూ ఎవరిని మోసం చేస్తారండి? ఎన్ని రోజులు చేస్తారు? ఎంతకాలం చేస్తారు? నువ్వు ఇప్పటిదాకా క్షమించడం కానీ బీ కేర్ఫుల్, జాగ్రత్త. నేను రాష్ట్ర బీజేపీ అధ్యక్షునికి వార్నింగ్ ఇస్తా ఉన్నా, నువ్వు మనిషివే అయితే, నీకు నిజాయితీ ఉంటే ఢిల్లీకి పోయి ఆర్డర్ తీసుకురా. యాసంగిలో వడ్డేమని చెప్పినావు కదా, మొత్తం ధాన్యం కేంద్రం మేము తీసుకుంటామని ఆర్డర్ తీసుకురా. పంటలు నేనే ఇస్తా, మంచి విత్తనాలు నేను సప్లై చేపిస్తా. అడ్డం పొడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, కరెంట్ ఇస్తాం, నీళ్ళు ఇస్తాం, మందులు ఇస్తాం, అన్ని ఇస్తాం. మొత్తం కొనుగోలు చేసి అప్పగిస్తాం, ఒక గింజ లేకుండా. నేను రైతు సోదరులకు ఒకటే మాట మనం చేస్తా ఉన్నా, ఈ అల్లా టప్పగాల మాటలు పట్టుకుంటే దెబ్బతింటాము. మీ ప్రాంతాలలో మీ వ్యవసాయ అధికారులను సంప్రదించండి. వరి కాకుండా ఇతర పంటలే వేసుకోండి. వీళ్ళు మోసం చేస్తారు, మనకు తీసుకోరు. మా తనలాట ఏంటంటే మీరు మంచిగా ఉండాలని, మా రైతులు బతకాలని, పంట పండించిన రైతుకు 10 రూపాయలు రావాలని చెప్పి, రైతు జేబులకు డబ్బులు రావాలని మేము కొట్లాడుతున్నాం. రైతును ముంచి రాజకీయం చేసి మీ ఓట్లకు, మీ డబ్బాలకు ఓట్లు రావాలని వాళ్ళు కొట్లాడుతున్నారు. కుటిల నీతి ఇది. ఈ కుటిల నీతిని రైతాంగం గమనించాలి. ఒకటే ఒక మాటను అర్థం చేసుకోవాలి రైతాంగం. 7 ఏళ్ల నుంచి మీకు ఇండియాలో ఎక్కలేనటువంటి సదుపాయాలు చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్. చేసి వాస్తవం కాదా? మిషన్ కాకతీయ చేస్తే ఎంత అద్భుతంగా ఉన్నాయి చెరువులు. ఒక్క చెరువు దిగిపోయిందా? పోయిన సంవత్సరం భయంకరమైన వర్షాలు కురిసినాయి. ఈ సంవత్సరం కూడా చాలా ఎక్సెస్ రైన్ఫాల్ అయింది. ఇక్కడ ఒక్క చెరువు దిగలేదే తెలంగాణలో. బోర్లన్నీ మోటార్ పెట్టకుండా మీదికి పోస్తున్నాయి కదా బోర్లన్నీ. ఇలా ఊడలు పెట్టినాయి కదా, జాలు వారుతున్నాయి కదా తెలంగాణలో.
ఇంత అద్భుతమైన సృష్టించింది తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్. ఎస్, భూగర్భ జలాలు పెంచినాం, ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం, కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేసినాం, అతివేగంగా లక్షల ఎకరాల నిల్లిచ్చే పరిస్థితి తెచ్చినాం, అద్భుతమైన హై క్వాలిటీ పవర్ ఇస్తున్నాం, పెట్టుబడి ఇస్తున్నాం. ఇన్ని మంచి చేసిన వాళ్ళము మీరు బతుకుండాలని మేము కోరుకుంటాం. చిల్లర రాజకీయాల కోసం మిమ్మల్ని వాడుకోవాలి, మీరు బండియాలి, మిమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెట్టి ధర్నా చేయించాలి అనే పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ అల్లాటప్పగాళ్ళు, పనికిమాలినోళ్ళు, 10 రూపాయల పని చేయని వాళ్ళు ఈ రాష్ట్రానికి ఎక్కడ చేసినా నీ మనిషి కరీంనగర్ నుంచి ఎంపీకి గెలిచిండు, 1 రూపాయి పని తెచ్చిండా? ఒక మెడికల్ కాలేజ్ తెచ్చిండా? ఏం తెచ్చింది నాకు అర్థం కాదు. ఏమన్నా 10 ఏకాన పని ఉన్నదా? అన్ని కాయగూరకుడు మాటలు, అడ్డం పొడుగు మాట్లాడు. అది నాకు అర్థమవుతుంది. అది ఇంగ్లీష్ హిందో వస్తుందా? ఢిల్లీలో ఏం మాట్లాడతారో తెలుస్తుందా ఈ మనిషికి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లెటర్లు అర్థమని అయితే ఆయనకు ఈ లెటర్లు డిడ్ యూ గో త్రూ? యాజ్ ఎ స్టేట్ పార్టీ ప్రెసిడెంట్గా, దేశాన్ని పరిపాలించే పార్టీ ప్రెసిడెంట్గా ఈ లెటర్లు ఎప్పుడైనా చూసినావా? కరస్పాండెంట్ తెలుసుకున్నావా? ఇది ఏం లేకుండా బాధ్యత రహితంగా పోయి ఇదే దుర్మార్గుడు మీరు పర్యావరణ అనుమతులు ఇద్దని లెటర్ రాస్తారు తెలంగాణ ప్రాజెక్టులు. వీళ్ళ తెలంగాణ ప్రకాష్ జావడేకర్ మంత్రి ఉన్నప్పుడు ఆయన పోయి లెటర్ ఇచ్చిండు. నాకు ఆయన చెప్పిండు, ఏమైనా మీ స్టేట్ ప్రెసిడెంట్ మాకు లెటర్ ఇచ్చిండని చెప్పి. ఇదా తెలంగాణ? కేసీఆర్ బతికున్నంత కాలం ఎట్టి పరిస్థితులలో దళిత బంధు స్కీమ్ కంప్లీట్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఏ పద్ధతిలో నేను చెప్పినో ఆ పద్ధతిలో ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక హుజురాబాద్ కాదు, అంతటి ఇంప్లిమెంట్ చేస్తాం. ఒక రాజకీయ పార్టీ అయిన తర్వాత ఎలక్షన్ గెలుస్తాం, ఓడతాం, మస్తు జరుగుతుంటాయి. మన నాగార్జున సార్ కాన్స్టిట్యూన్సీలో ఇదే బీజేపీ చిత్తుగా డిపైడ్ పోయింది. అప్పుడేం మాట్లాడతారు? ఏదో పెద్ద ప్రళయం బద్దలైపోయినాడు హుజురాబాద్, ఒక ఎలక్షన్ వస్తుంది పీక్తుంది ఇష్యూ. 110 ఎమ్మెల్యేల స్ట్రెంత్ ఉంది మాకు. బోధన జరుగుతూ ఉంటాయి. బై ఎలక్షన్స్ అన్నప్పుడు గెలుస్తాము, ఓడతాం, అనేకం జరుగుతుండే. మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ ఉండే, ఆడ గెలిచిన హుజూర్నగర్లో మేము అంటే మస్తు గెలుస్తాము. చాలా సందర్భాలు జరుగుతూ ఉంటాయి. దానికి ఎంతో పెద్ద తెలంగాణ మాకు ప్రజలు తీర్పు వ్యతిరేకం ఇచ్చినారు. మరి 25-30 సీట్లు జరిగినాయి, అన్ని వీకినాయి. మరి మీ బీజేపీ దేశంలో మీకు వ్యతిరేకం ఉన్నట్ట, బీజేపీకి వ్యతిరేక తీర్పు వచ్చినట్ట, దాన్ని ఎట్లా తీసుకోవాలి? మరి ఉప ఎన్నికలను వచ్చినప్పుడు జరుగుతూ ఉంటాయి పరిణామాలు. వీ డోంట్ కేర్ ఫర్ దాట్. అనేక ఎన్నికలు కొట్లాడుతుంటాము, ఇప్పుడు గెలుస్తాము, ఓడుతాము, నడుస్తుంటుంది. అది పాలిటిక్స్ గోసాన్. అదేందో పెద్ద పీకినట్టు, పడగొట్టినట్టు, దానికి పెద్ద ప్రళయం బదలైనట్టు మీకు ఇక్కడ ఉన్న ఆర్గనైజేషన్ తోక. 2018లో 107 సీట్లో డిపైడ్ పోయిన పార్టీ, 107 స్థానాలలో. మేము 3/4 మేయాడుతో గెలిచిన పార్టీ. ఉద్యమం చేసి మేము రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ. ఎస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అతి ఎక్కువ కలిగి ఉన్న పార్టీ మేము. ఇన్ని రోజులు మీరు మాట్లాడితే కుక్కలు మరుగుతాయి, పోనీ ఏనుగు ఎన్ని కుక్కలు మరుగాని క్షమించినాం మేము. ఈ కానుంచి అడ్డదిడ్డంగా మాట్లాడినా, పిచ్చి కూతలు కూసినా మిమ్మల్ని ఎన్ని రకాలుగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, రోడ్ల మీద నిలబెడతాం, ప్రశ్నిస్తాం. ఎవరి పట్ల పడితే వారి పట్ల అడ్డదిడ్డంగా మాట్లాడితే నాలుగేళ్ళు చీరేస్తాం. జాగ్రత్త. ఎస్, ఇట్ ఇస్ మై డ్యూటీ. తప్పకుండా నేను తెలంగాణ సాధించిన వ్యక్తిని, ఈ తెలంగాణను అద్భుతమైన ఒక శక్తి నిలబెట్టిన వ్యక్తిని నేను. నాకు బాధ్యత ఉంది, నాకు బరువు ఉంది. ఈ తెలంగాణకు ఒక గమ్యం ఉంది, లక్ష్యం ఉంది. అక్కడ తీసుకెళ్తున్నాం మేము. అన్ని వర్గాల ప్రజలను బాగు చేయడానికి తీసుకెళ్తున్నాం. నేను ఇంకో మాట కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. దళిత బంధు మీద కూడా వీళ్ళు ఇష్టం వచ్చిన కామెంట్లు చేసినారు. మీరు ఎక్కడ చేసినారా మీ జీవితంలో? మీ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు ఎక్కడ ఉందా? 2000 రూపాయల పెన్షన్ ఇచ్చే ముఖం ఉందా మీకు అసలు? ఓ కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ ఉందా మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో? ఉందా? ఎక్కడ ఉందా? ఏ ప్రజలకన్నా మీరు మంచి చేసిర్రా మీ 7 ఏళ్ల పరిపాలనలో? ఎంతసేపు మత విద్వేషాలు రెచ్చగొట్టుడు, బార్డర్ చూపించుడు, పాకిస్తాన్ చూపించుడు, చైనాను చూపించుడు. ఆడ కూడా లెంకల పడ్డరు. వాడు వచ్చి చైనా దంచుతుండు అరుణాచల్ ప్రదేశ్లో. ఈ ఊళ్ళ కడుతుండు అక్కడ. ఆడ శాత కాదు, తోక ముడిచిరు అక్కడ. వాటికనే ఒకటి డ్రామా చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టుడు, కుల విద్వేషాలు రెచ్చగొట్టుడు, పిచ్చి పిచ్చి కథలు చేసుడు, పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి, పచ్చి అబద్ధాలు. ఒక్కడన్నా నిజముందా? పెరిగిందా క్రూడ్ ఆయిల్ ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో? పెరిగిందా? చూపిస్తావా? ఇంటర్నేషనల్ ప్రైస్ కదా, అబద్ధం చెప్పలేం కదా. ఇవ్వలేం కూడా. పెరగకున్నా పెరిగిందని చెప్పలేదా మీరు?
ఎట్లా పెంచిండ్రు మీరు? ట్యాక్స్లు ఎట్లా వేసిండ్రు? పెంచింది మీరు, ప్రజల మీద భారం మోపింది మీరు, ప్రజల చేతుల మీకు శిక్ష తప్పదు. వీఆర్ డిమాండింగ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు విత్డ్రా ఆల్ సెసెస్ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇమీడియట్లీ. ఆటోమేటిక్గా 77 రూపాయలకు వస్తుంది. మీరు పెంచి మీరు పిసరంతా తగ్గించి 30 రూపాయలు పెంచి 31 రూపాయలు లీటర్కి పెంచి దానిలో 5 రూపాయలు తక్కువ చేసి మేమేందో పీకి పడగొట్టినాం, మీరు కూడా తగ్గిస్తుంటారు, మేము ధర్నా చేస్తాం మీరు తగ్గిపోతే అని మాట్లాడతారు. 100% సెస్ రూపం పెట్టి మొత్తం వాళ్ళు కొట్టేయడం డబ్బులు. రాష్ట్రాలకు ఇయ్యారు వాటా. దాంట్లో డివైజివ్ పూల్లో రాజ్యాంగబద్ధంగా ట్యాక్స్ రూపంలో వస్తే సెంట్రల్ ట్యాక్సెస్లో స్టేట్లకు షేర్ ఇవ్వాలి, 41% ఇవ్వాలి. దాన్ని ఎగగొట్టడానికి రాష్ట్రాలను నోరుగొట్టి మొత్తం డబ్బులు మీరే తీసుకొని అన్నీ కూడా భయంకరమైనటువంటి ఫలితాలు మీ పరిపాలనలో. జీడీపీ నాశనం అయిపోయింది, గంగానదిల శవాలు తేలిని కోవిడ్ సందర్భంలో మీ చేతగాంతనం వల్ల. ఎస్, అన్నీ ఇంకా చాలా ఉన్నాయి. రేపటి నుంచి అగ్గి పెడతాం దేశంలో, ఎక్కడ ఏం పెట్టడం మాకు తెలుసు. మీ అడ్డదిడ్డం పనులకు, మీ ఇష్టం వచ్చిన మాటలకు చాలా మర్యాదగా ప్రవర్తించినాం ఇప్పటిదాకా. బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. నేను ఎప్పుడు మాట్లాడలే, నాకు ఇంత మంట ఎందుకు మండుతుందంటే వ్యక్తిగతంగా నన్ను నిందించినా నేను మాట్లాడలే, పర్సనల్గా నా మీద పడ్డా నేను మాట్లాడలే, కుక్కలు మరుగుతారైపోతే ఎవడు పడుచుకుంటారని మాట్లాడలే, కేర్ చేయలే. కానీ రైతాంగం యొక్క బతుకుతో ఇలా చెలగాట మాడుతున్నారు కాబట్టి, పంటలు వేయమని బాధ్యత రైతంగా చెప్తున్నారు కాబట్టి, మీ మాట నమ్మి ఒకవేళ వడ్డు పండిస్తే రైతులు రేపు పొద్దున మునుగుతారు కాబట్టి, వాళ్ళని ఎట్టి పరిస్థితులు మునిగిపోనియద్దు, కాపాడుకోవాలి కాబట్టి నేను ఆవేదనతో ఈ మాట చెప్తాను. ఏ వ్యవహారం చక్కగా ఉన్నదండి వీళ్ళది? సింపుల్ ముచ్చటండి, ఒకటే మాట దయచేసి, ఎక్కువ లేదు. కేంద్ర ప్రభుత్వం బియ్యం తీసుకుంటా, వడ్డు తీసుకుంటా అంటే రాష్ట్ర ప్రభుత్వం వద్దంటున్నదా? కమాన్ స్టేట్ దా. నేను మా వ్యవసాయ మంత్రి గారిని పంపిస్తా, ఆయన బాగా ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్. నువ్వు రా డిబేట్కి ఎడకొస్తావు. నువ్వు వంట అంటే మేము వద్దంటున్నావా? ఇన్ని నీళ్లు తెచ్చి, ఇన్ని ప్రాజెక్టులు కట్టి, ఇంత కరెంటు తెచ్చి ఇలా రైతాంగం కార్లు కొనుక్కుంటున్నారు ఊళ్ళల్లో. ఊళ్ళు ముఖాలు తెల్లబడ్డాయి. హైదరాబాద్లో కూడా వాపసు పోయి ఇల్లు చదువుకుంటున్నారు, ఊళ్ళల్లో సంతోషపడుతున్నారు. ఒక దరికి వచ్చే తెలంగాణను నీ చిల్లర రాజకీయం కోసం నీ కంపు నోరుతోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మెడలు వస్తావు. ఎవరు మెడలు వస్తావు? నీ మెడలు 4 ముక్కలు చేస్తావు అనుకుంటున్నావు, జాగ్రత్త. తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాట మాట్లాడితే ఊకోడు కేసీఆర్. నన్నంటే నేను పడ్డా, కానీ తెలంగాణ రైతులు మోసం చేస్తా, తెలంగాణ రాష్ట్ర ఎకానమీ నాశనం చేస్తా, నో. మేము కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని, నీతిమంతంగా, డిసిప్లిన్గా ఫిజికల్ ప్రుడెన్స్ మెయింటైన్ చేసినాం, ఆర్థిక క్రమశిక్షణ పాటించినాం. దానివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంది. అలా వీఆర్ నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ. ఇది మా డిసిప్లిన్. మీ చాతగాంతనం వల్ల దేశాన్ని నాశనం పట్టించింది మీరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.